మీకు తెలుసా? ఆ ఆ మినిస్టర్ గురించి తెలుసా మీకు? ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కోడిగుడ్డు గురించి మాట్లాడేసి ఎవరైతే ఆంధ్రప్రదేశానికి అతి తక్కువ టైంలో అంత ఫేమస్ అయినారు. నేను హీరోని కూడా, నేను హీరో అని చెప్పుకున్నాడు ఆయన. నేను ఫిలిం చేస్తాను, మీరు చూస్తారా? వెనకసనే అప్పుడు చెప్పినాడు కదా. ఇప్పుడు ఏ విధంగా సున్నితంగా ఇలా జాఫర్ ఇట్లా క్వశ్చన్ వేస్తే దాన్ని ఇట్లా అందరి మీదకి ఇట్లా 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 దొప్పుతారు చూడే. ఒక్కసారి వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారంటే చూడి, ఆయన క్వశ్చన్ వేస్తే ఎలా ఉంటుందంటే 164 మంది ఓడిపోయినాం మేము. మరి ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? వైసీపీ కార్యకర్తలకి ఇది ట్యాగ్ చేయండి కింద కామెంట్లో. గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఏమనుకున్నారు? అందరూ ఓడిపోయినాం మేము ఆయన తిట్టినందుకు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. బాగా బాగా ప్రజల్లో కష్టపడి కసి మరి నెక్స్ట్ ఎలక్షన్లో అప్పుడు అడుక్కోండి ఓట్లు. గెలుస్తారో అప్పటికి ప్రజలు ఏం చేపిస్తారో చూడండి. పరిపాలించేది ఎలా పరిపాలించాలనేది ద లీడర్ని చూసుకొని నేర్చుకోండి.